ఒక అంతరార్థాన్ని గమనించండి. అంటే ఏమిటి, మహాప్రస్థానం ఉత్తర దిక్కుగా బయలుదేరతారట. ఇంకా ఆగరు ఎక్కడ, ఆకలి దప్పిక ఏం కుదరదు, వెళ్ళిపోవడమే. మధ్యలో ఆగి నీళ్లు తాగడం కూడా ఉండదు, ఇంక వెళ్ళిపోవడమే. ఎక్కడ ప్రాణం పోతే అక్కడ పోతుంది. పాండవులు చేశారు ఆ పని. సరిగ్గా మీరు సైన్స్ ప్రకారం ఆలోచించండి, భారతీయ పురాణాల్లో ఉండే వైజ్ఞానికత ఏమిటో అర్థమవుతుంది. నిజంగా ఉన్న మనిషి ఒక చోట బయలుదేరి అదే ఉత్తర దిక్కుగానే నడుచుకుంటూ పెడితే ఎక్కడికి వస్తాడండి? ఓడలో వెళ్ళి సముద్రంలో ప్రపంచమంతా తిరిగి ఏం చెప్పాడండి? భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. ఎందుకు ఉంది అంటే, నేను ఓడలో బయలుదేరినప్పుడు అలాగే ముందుకే వెళ్ళాను, పక్కకి రైట్ లెఫ్ట్ తీసుకోకుండా పెడితే మళ్ళీ బయలుదేరిన చోటకు వచ్చానని చెప్పాడు. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంది. భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టడానికి ఇదే కదా కారణం. ఓడ లేకపోతే కనిపెట్టేవారు కాదండి. అంతకుముందు బల్లపరుపుగా ఉందని అనుకున్నారు అందరూ. భూమి గుండ్రంగా ఉందని యాత్ర చేసిన వాళ్ళు ఎందుకు కనిపెట్టారంటే ఓడ కారణంగా. ఓడలో